హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత తెలుగు టైటన్స్ అయితే మొత్తం 20 మంది ప్లేయర్లను అయితే బై చేయడం జరిగింది. ఇకపోతే తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 12లో కప్పు గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఈసారి తెలుగు టైటన్స్ యొక్క ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంతేకాకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ పరంగా తెలుగు టైటన్స్ అయితే ఈసారి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్ ప్రతి టీం కంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే చాలా సాలిడ్గా ఉంది. సో తెలుగు టైటన్స్కి అయితే ఈసారి డిఫెన్స్ పరంగా ఎటువంటి ఫరక్ పడదు. ఇకపోతే తెలుగు టైటన్స్ యొక్క మైనస్ విషయానికి వస్తే ఈసారి రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే అంత మంచిగా లేదని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు టైటన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్లో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కంప్లీట్ టీం మొత్తం విజయ్ మాలిక్ పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే విజయ్ మాలిక్ ఒకలే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. కంప్లీట్ పూర్ రైడింగ్ డిపార్ట్మెంట్. తెలుగు టైటన్స్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కప్పు గెలవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైడింగ్ పై మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. చూడాలి మరి తెలుగు టైటన్స్ రైడర్స్ ఎలా కంబ్యాక్ ఇస్తారంటే. సో ఫ్రెండ్స్, ది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 12 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని దాని గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం.